కూతురిగా గారాబం, భార్యగా ధైర్యం, అమ్మగా ప్రేమ, బామ్మగా అనుభవం అని గర్వంగా చెప్తూ మమ్మీస్ కిచెన్ ప్రేమతో ఎపిసోడ్ కి ఈ రోజు స్వప్న స్వాగతం పలుకుతుంది. బామ్మగారాబం సెగ్మెంట్ లో మనం చేస్తున్న అటుకుల పులిహోర. మరి ముందుగా అటుకుల పులిహోరకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఈ రోజు మనం చేస్తున్నాం అటుకుల పులిహోర. మరి అటుకుల పులిహోర చేసుకోవడానికి ముందుగా మనకు కావాల్సింది అటుకులు కదా. అయితే ఇక్కడ నేను 2 బౌళ్ళు తీసుకున్నాను. ఫస్ట్ ఒక బౌల్లో అటుకుల్లో చాలా రకాల అటుకులు ఉంటాయి. అయితే ఇప్పుడు నేను తీసుకుంది లావుగా ఉండే అటుకులు. జనరల్ గా మనం ఉప్మా చేసుకుంటాం కదా, అవే అటుకులు ఈ బౌల్లో వేసేసిన తర్వాత ఇందులో నీళ్లు పోయాలి. అటుకులన్నీ మునిగేంత వరకు నీళ్లు పోసుకొని ఒక్కసారి అన్నిటినీ ఇలా అనేసి తీసి అటుకుల్ని ఇలా జాలిలో వేసుకోవాలి. చాలా ఎక్కువసేపు ఉంచారనుకోండి, ఎక్కువ టైం అయితే అటుకులు మొత్తం నానిపోయి మళ్ళీ పిండిలాగా అయిపోతుంది. అలా కాకుండా వెంటనే తీసేస్తే మనం పులిహోర చేసుకుంటాం కదా, పులిహోర అన్నం అలాగే ఎగ్జాక్ట్గా పులిహోర లాగా వచ్చేస్తాయన్నమాట. వాటర్ అన్నీ తీసేసి ఈ బౌల్ పక్కన పెట్టేద్దాం. సో ఇందులో ఉన్న నీళ్ళన్నీ కిందకి వచ్చేస్తాయి కదా, అందుకని ఇవి కూడా కాసేపు పక్కన పెట్టేద్దాం. పులిహోర మనం నిమ్మకాయతో చేస్తున్నాం. పులిహోరలో కూడా చాలా రకాలు ఉంటాయి కదండి. మనం చేస్తున్నాం నిమ్మకాయ అటుకుల పులిహోర. సో ఇప్పుడు నిమ్మకాయల్ని కట్ చేసుకుందాం. ఒక ఫుల్ నిమ్మకాయ సరిపోతుంది. మనం ఒక బౌల్ అటుకులు తీసుకున్నాం కదా, ఫుల్ నిమ్మకాయ పడుతుంది. ఇప్పుడు ఈ అటుకులని ఈ బౌల్లో వేసేసి ఇందులో నిమ్మకాయ పిండి కలుపుకుందాం. చూడండి ఎంత చక్కగా పొడి పొడిగా వచ్చాయి కదా. ఇందులో నిమ్మకాయ, ఇప్పుడు ఇందులో నిమ్మకాయ వేసాం కదా, అలాగే పులిహోరకి సరిపడా ఉప్పు కూడా వేసేసుకుందాం. ఉప్పు కూడా వేసుకొని ఒకసారి రెండింటిని బాగా కలుపుదాం. అటుకులలో నిమ్మకాయ ఉప్పు వేసి కలిపాం కదా, ఇప్పుడు ఒక కాసేపు పక్కన పెట్టేసి తాలింపు పెట్టుకుందాం. మనం నార్మల్గా నిమ్మకాయ పులిహోర ఎలా చేస్తామో అటుకుల పులిహోర కూడా అలాగే అండి. సో ఇప్పుడు మనం తాలింపు వేసుకోవాలి. స్టవ్ మీద బాండీ పెట్టుకున్నాను. బాండీ వేడిగా ఉంది. ఇందులో నూనె. జనరల్గా మనం పులిహోర చేసుకున్నప్పుడు కొంచెం తాలింపులో నూనె ఎక్కువ వేస్తాం కదా, అలాగే అటుకుల పులిహోరలో కూడా కొంచెం తాలింపులో నూనె ఎక్కువ ఉంటేనే ఆ రుచి వస్తుందండి. సో కొంచెం నూనె ఎక్కువగానే వేసాను కదా తాలింపుకి. ఈ నూనె కూడా వేడైన తర్వాత ఇందులో మనం ఆవాలు వేస్తున్నాం, జీలకర్ర వేయట్లేదు. పచ్చిమిర్చి, ఎండుమిర్చి, అలాగే పల్లీలు, మినపప్పు. ఏ పులిహోరలో అయినా పప్పులు తగులుతూ ఉంటేనే ఆ రుచి చాలా బాగుంటుంది కదా. నూనె వేడిగా ఉంది. ఇప్పుడు ఇందులో మనం ఆవాలు, అలాగే పల్లీలు, ఒకసారి లైట్గా పల్లీలు వేగిన తర్వాత ఇప్పుడు పప్పులు వేద్దాం. నూనె వేడిగా ఉంటే పల్లీలు తొందరగా వేగిపోతాయి. ఎందుకంటే పల్లీల్లో కూడా నూనె ఉంటుంది కాబట్టి ఆ రెండింటి వేడికి పల్లీలు తొందరగా వేగిపోతాయి నూనెలో వేయగానే. ఇప్పుడు శనగపప్పు, అలాగే మినప్పప్పు కూడా. పల్లీలు, శనగపప్పు అలాగే మినపప్పు కొంచెం వేగుతూ ఉండగానే పచ్చిమిర్చిని ఇలా మధ్యలో కట్ చేసి, ఇలా నేను పెద్దగా, మామూలుగా అయితే కొంతమంది చిన్నగా కట్ చేసి వేస్తారు కదా, పచ్చిమిర్చిని నేను పెద్దగా ఎందుకు కట్ చేసి వేసానంటే పిల్లలు ఒకవేళ తినేటప్పుడు అది తీసి పక్కన పడేసి మామూలుగా పులిహోర తినేస్తారని పెద్దగా కట్ చేసి వేసానండి. పచ్చిమిర్చి కూడా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఎండుమిర్చి, కూడా వేసేసిన తర్వాత ఇందులో మనం వేస్తున్నాం సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం. పులిహోరలో మీరు అల్లం సన్నగా తరిగి వేసి చూడండి, మధ్యలో తగులుతుంటే ఆ రుచి చాలా బాగుంటుంది. సో అల్లం కూడా కొంచెం వేగిన తర్వాత మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది, మనకు అర్థమైపోతుంది అల్లం వేగింది అని చెప్పి.
కొంచెం అల్లం వేగిన తర్వాత ఇంగువ, కొంచెం ఇంగువ, అలాగే ఫ్రెష్ కరివేపాకు వేసేసి ఒకసారి మంచిగా కలుపుదాం. తరువాత ఇందులో మనం ఎంత పులిహోర చేసుకుంటున్నామో దానికి మంచిగా కలర్ వచ్చేంతగా వేసేసి ఒకసారి బాగా కలిపిన తర్వాత ఇందులో నేను వేస్తున్న కొంచెం చక్కెర. ఎప్పుడైనా సరే అటుకులతో ఏదైనా చేసినప్పుడు కొంచెం చక్కెర యాడ్ చేస్తే అటుకులు చక్కెర కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి. సో అందుకే నేను కొంచెం చక్కెర వేస్తున్నా. సో తాలింపు చూడండి ఎంత మంచిగా కరెక్ట్గా వేగింది కదా. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. అయితే ఈ బౌల్స్ అన్ని పక్కన పెట్టేసి తాలింపు పైన వేయడానికి నేను ఇక్కడ కొత్తిమీర తీసుకున్నాను. కొత్తిమీరని కొంచెం సన్నగా కట్ చేసుకున్నా. సన్నగా కొత్తిమీర కట్ చేసుకొని కొత్తిమీరని కూడా ఇందులో వేసేద్దాం. చివరగా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత నేను లాస్ట్లో కొత్తిమీర వేసాను మంచి ఫ్లేవర్ కోసం. తాలింపు రెడీ అయిపోయింది. అక్కడ అటుకులు కూడా నిమ్మకాయ ఉప్పు కలిపి పెట్టాం కదా, చాలాసేపు అయింది కదా. చక్కగా నిమ్మకాయ ఉప్పు అటుకులకు పట్టుకొని మంచి రుచి వచ్చేస్తాయి. ఇప్పుడు ఈ అటుకుల దాంట్లో తాలింపును వేసేయాలి. సో ఇప్పుడు తాలింపుని ఇందులో వేసేసాం కదా. కొంచెం అటుకులు తీసుకొని ఈ బాండీలో వేసి కలిపితే ఆ నూనె ఇంకా మిగిలిన తాలింపు ఉంది కదా అది కూడా చక్కగా వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఈ తాలింపుని అటుకుల్లో చక్కగా కలిపేస్తే అటుకుల పులిహోర రెడీ అయిపోతుంది. చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో. చాలా సింపుల్ కదా. అందుకే అంటారండి బామ్మగా అనుభవం. ఇలాంటి రెసిపీస్ అన్ని మనం ఇప్పుడు మళ్ళీ ఫాలో అవుతున్నామంటే మన బామ్మలు నానమ్మలు వాళ్ళందరూ చేసిన రెసిపీసే. అందులో చాలా టేస్టీగా. జనరల్గా అన్నం కన్నా అటుకులు చాలా మంచివండి. బియ్యం అయితే పాలిష్ చేసి పొట్టంతా తీసేసి పాలిష్ చేసి బియ్యం తయారు చేస్తారు కదా. అదే అటుకులు అయితే వడ్లని కాసేపు బాయిల్ చేసి దంచుతారండి. అందుకే అందులో ఉన్న విటమిన్స్ అన్నీ అలాగే ఉంటాయి. కాబట్టి పిల్లలకి పెద్దవాళ్ళందరికీ అన్నం కన్నా అటుకులు చాలా మంచివి. సో ఇక్కడ మన అటుకుల పులిహోర రెడీ అయిపోయింది. అయితే ఉట్టి పులిహోర తింటే ఏం బాగుంటుందండి, పులిహోర పక్కన ఏదైనా ఒక మంచి కాంబినేషన్ ఉంటే బాగుంటుంది కదా. మన అటుకుల పులిహోర అయితే రెడీ అయిపోయింది కదండి. అటుకుల పులిహోర పక్కన పెట్టుకోవడానికి నేను కొబ్బరి పచ్చడి రెడీగా పెట్టుకున్నాను. అలాగే కలర్ వడియాలు కూడా వేయించుతున్నాను. సో వడియాలకి నూనె పొయ్యి మీద పెట్టుకొని వేడి చేసుకున్నాను. కొంచెం దగ్గరగా ఈ స్టవ్ మీద పెట్టుకుందాం. ఎప్పుడైనా సరే నూనెలో ఫ్రై చేసే ఏవైనా సరే కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. నూనె వేడిగా ఉంటే కొంచెం పైన పడినా కూడా చాలా మంట పుడుతుంది కదా. సో ఇప్పుడు నూనె వేడిగా ఉంది, పొగలు వస్తున్నాయి కదా. ఇందులో నేను అన్ని కలర్ వడియాలు తీసుకున్నాను. అవి సగ్గుబియ్యం వడియాలండి. ఈ వడియాలని ఇందులో వేద్దాం. చూడండి వడియాలు ఎంత చక్కగా విచ్చుకున్నాయో. సగ్గుబియ్యం వడియాలు నూనెలో వేసిన తర్వాత చాలా పెద్దగా అవుతాయి, ఇంకా కలర్ఫుల్గా ఉన్నాయి కదా. పిల్లలకి ఇలాంటి కాంబినేషన్స్ ఇస్తే పాత స్టైల్ రెసిపీస్ అయినా కూడా వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారండి. సో ఇంకా మిగిలిన వడియాలు కూడా మనం వేయించేసుకుందాం. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇంత చక్కగా ఉన్నాయి కదా అన్ని కలర్స్. పిల్లలకి ఇలా పెట్టిస్తే కలర్ఫుల్గా ఉంటే ఏదైనా సరే వాళ్ళకి నచ్చుతుంది కదా. ఇప్పుడు ఈ వేడి నూనెని కాసేపు పక్కన పెట్టేద్దాం. అయితే ఇప్పుడు ఇక్కడ వడియాలు రెడీగా ఉన్నాయి, అలాగే అటుకుల పులిహోర కూడా రెడీగా ఉంది, కొబ్బరి చట్నీ కూడా రెడీగా ఉంది. వీటిని ఇప్పుడు చక్కగా ప్లేటింగ్ చేసుకుందాం. ఎప్పుడూ ఇచ్చేలా కాకుండా నేను పులిహోరని కొబ్బరి చిప్ప ఉంటుంది కదా, ఈ కొబ్బరి చిప్పలో పులిహోర వేద్దాం. చూడడానికి చాలా బాగుంటుందండి. ఇంత పొడిగా చక్కగా వచ్చింది కదా పులిహోర. ఇలా కొబ్బరి చిప్పలో అటుకుల పులిహోర వేసి, సో ఇప్పుడు అటుకుల పులిహోరని కొబ్బరి చిప్పలో పెట్టి ప్లేట్లో పెట్టాం కదా. చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉంది కదండి. అలాగే నా దగ్గర ఆల్రెడీ నేను చేసి పెట్టుకున్న
కొబ్బరి పచ్చడి ఉంది, ఒక బౌల్లో వేద్దాం. ఒక బౌల్లో వేసి ఇలా పక్కన పెట్టుకొని అన్ని కలర్స్, ఫస్ట్ గ్రీన్ కలర్ ఒకటి, పింక్ కలర్ ఒకటి, లైట్ క్రీమ్ కలర్లో ఉన్న వడియాలు, చూడండి ప్లేట్ చూస్తుంటే ఎంత బాగుంది కదా. ఎంత ట్రెడిషనల్ ఫుడ్ అయినా కూడా ఇలా మోడర్న్ గా డెకరేట్ చేసామనుకోండి ఇంకా అదిరిపోతుంది. మరి చూసారు కదా బామ్మగారాబం సెగ్మెంట్ లో స్వప్న చేసిన అటుకుల పులిహోర ఎంత చక్కగా ఉందో. చాలా సింపుల్ అండి, మీరు కూడా నోట్ చేసుకోండి, పిల్లలకి తప్పకుండా చేసి పెట్టండి. అటుకుల పులిహోర తయారు చేయు విధానం. ముందుగా ఒక బౌల్లో అటుకులు వేసి అటుకులు మునిగేంత వరకు నీళ్లు పోసి అటుకుల నీళ్లలో నుంచి తీసి నీళ్లు వడపోసి మరొక బౌల్లో వేసుకోవాలి. వేసుకున్న అటుకులలో నిమ్మరసం, ఉప్పు వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక బాండీలో నూనె వేడి చేసుకొని ఆవాలు, పల్లీలు, శనగపప్పు, మినపప్పు వేసి కలుపుకుంటూ కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఎండుమిర్చి, సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం, చిటికెడు ఇంగువ, కరివేపాకు, పసుపు వేసుకొని అలాగే కొంచెం చక్కెర వేసి చివరగా కొత్తిమీర వేసి కలుపుకోవాలి. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న పోపుని అటుకుల్లో వేసి కలుపుకుంటే అటుకుల పులిహోర రెడీ. అలాగే సగ్గుబియ్యం వడియాలతో పాటు కొబ్బరి చట్నీ కలిపి సర్వ్ చేసుకుంటే అటుకుల పులిహోర అదిరిపోతుంది. మమ్మీస్ కిచెన్ ప్రేమతో ఎపిసోడ్స్ మీరు మళ్ళీ చూడాలి అనుకుంటే లాగాన్ అవ్వండి www.youtube.com/etv అభిరుచి. అదే ఫేస్బుక్ అయితే www.facebook.com/etv అభిరుచి. మరి రేపటి మన సెగ్మెంట్ ఫ్రైడే ఫ్రైడ్లో ఒక మంచి ఫ్రైడ్ ఐటమ్ తో మీ ముందుంటుంది స్వప్న మమ్మీస్ కిచెన్ లో ఎంతో ప్రేమతో. అప్పటి వరకు ఈ రోజుకి బై.